ముందు చూపు లేకపోయినా మందు చూపు దండిగా ఉంది. పాలకులకు ముందు చూపు ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది. కానీ వైసీపీ పాలకులకు అలాంటి ముందు చూపు లేకపోయినా మందు చూపు దండిగా ఉంది. మద్యం తాగే ప్రజలను తమ ఆదాయ వనరులుగా భావించే ప్రభుత్వం దేశంలో ఇదొక్కటే. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినోళ్ళు ప్రభుత్వం చేతే మద్యం అమ్మకాలు జరిపిస్తున్నారు. షాపులు తగ్గించామని చెబుతూనే మద్యం రేట్లను గణనీయంగా పెంచేసి ఆదాయం మరింత ఎక్కువ వచ్చేలా చేసుకున్నారు. 2019-20లో అన్నిట్లో ఆదాయం తగ్గినా ఎక్సైజ్ శాఖలో మాత్రం ఆదాయం పెరిగింది. అంటే మద్యం తాగే ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. రేటు పెరిగినా తనకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుందా అంటే అది లేదు. జే ట్యాక్స్ పేరిట తమకు కమిషన్లు ఇవ్వని మద్యం కంపెనీల బ్రాండ్లను షాపుల నుంచి తప్పించేశారు. 10% కమిషన్ ఇచ్చిన బ్రాండ్లే దుకాణాల్లో ఉంటాయి. ఇకపోతే లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే ఆ సమయంలోనూ మద్యం అక్రమాలు కొత్త రూపు దాల్చాయి. మన రాష్ట్ర ఎలుకలు మద్యం కూడా తాగుతాయన్న వింత విషయాలు ప్రజలకు తెలియజేశాయి. మే 4 నుంచి మద్యం అమ్ముకోవచ్చని కేంద్రం చెప్పింది. దాని అర్థం తప్పకుండా అమ్మాలని కాదు. అసలు ఆ మాటకు వస్తే మద్యం అమ్మకాల మీద పూర్తి అధికారాలు రాష్ట్రాలకే ఉంటాయి. అందుకే కేరళ ప్రభుత్వం తమ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ మే 17 వరకు మద్యం అమ్మేది లేదని చెప్పింది. ప్రజారోగ్యం పట్ల అక్కడి పాలకులకు ఇంతటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కరోనా ఆ రాష్ట్రంలో కట్టడికొచ్చింది. కానీ మన పాలకులకు ప్రజల ఆరోగ్యం కన్నా జే ట్యాక్స్ ద్వారా తమ ఆదాయం పెంచుకోవడం ముఖ్యం. అందుకే కరోనా నియంత్రణలో లేకున్నా మద్యం అమ్మకాలకు తెరలేపారు. దానికి తగ్గట్టు జే ట్యాక్స్ కమిషన్లు అందుతాయి. కేంద్రం మద్యాన్ని అమ్ముకోమని చెప్పింది కానీ రేట్లను ఇంతగా పెంచమని చెప్పిందా? మరి ఎందుకు పెంచినట్టు? రేటు పెంచితే పేదలు మద్యం తాగడం మానేస్తారని మరో సాగు చెప్తున్నారు. దీనికి బదులు అసలు అమ్మడమే మానేయచ్చు కదా అంటే నోరు విప్పరు. కళ్ళెదురుగా మద్యం అమ్ముతుంటే తల తాకట్టు పెట్టైనా కొంటారు. ఆ వ్యసనం అలాంటిది. ఇది ప్రభుత్వానికి తెలిసి రేట్లు పెంచింది అంటే పేదల రక్తాన్ని ఆదాయంగా మార్చుకోవడం కాదా? లాక్డౌన్ వేళ నిత్యావసరాలు కొనాలన్నా అమ్మాలన్నా రోజుకు 3 గంటలే అనుమతి ఉంది. కానీ మద్యం అమ్మకాలకు 8 గంటల అనుమతి ఇచ్చారు. ఇదంతా ప్రజలను ముంచే మందు చూపు కాదా? కొనేటప్పుడు సామాజిక దూరం పాటించినా మందు తాగాక ఆ నియంత్రణ ఉంటుందా? చేతిలో కరోనాను వ్యాప్తి చేస్తున్నట్టే కదా. అయినా జగన్ గారికి కావాల్సిందే ఆదాయం అంతే. కరోనా కమ్స్ అండ్ గోస్ అన్నట్టుగా ప్రజలు తాగుతారు, అనారోగ్యానికి బలవుతుంటారు. జగన్ గారి పాలనలో ఇదొక నిరంతర ప్రక్రియ.